బూమ్ బిష్ నిజంగా భయ ఒక ఉన్నదొకటి జిందగీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి ఎంత మెప్పించాడో ఈ సినిమాతో కూడా అంత మెప్పించాడు భయ శ్రీవిష్ణు అన్న. నిజంగా వేరే లెవెల్లో తీశాడు సినిమా మాత్రము. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సమాజ వర్గం ఇవన్నీ సినిమాలు ఒకే అయితే ఇది ఒక వేరే హిట్ అని చెప్పొచ్చు భయ సినిమా. చాలా మంది జాతి రత్నాలు చూసి తీశారు, అలాగే ఉంది అంటున్నారు. అలాగే ఉందంటే ప్రతిసారి ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ప్రజలు ఏమంటారు చూడరు, ఆదరించారు భయ. ఆయన జోనర్లో డిఫరెంట్గా దిద్దామని తీసాడేమో, మరి మేబీ చెప్పలేము. కానీ సినిమా పరంగా చూసుకుంటే మాత్రం మంచి కంటెంట్ ఉంది భయ. సినిమా కూడా బాగుంది. శ్రీవిష్ణు అన్న యాక్టింగ్ కూడా ఇరుగా తీశాడు సినిమాలో. అంటే త్రూ అవుట్ నవ్వుకుంటారని చెప్పారు కదా, మరి నవ్వు వస్తుంది సినిమా? నిజంగా నవ్వు వస్తుంది భయ. అంటే ఒక జాతిరత్నాల తర్వాత కొంచెం హైప్ ఉంది దీనికి. ఇంకా సినిమాకు బాగుంది. సినిమా ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. సినిమా బాగుంది. జాతిరత్నాలతో కంపేర్ చేయకూడదు అంటావా? కంపేర్ చేయొచ్చు భయ. జాతిరత్న 2 అని కూడా అనుకోవచ్చు. బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది సినిమాలో? బోర్ అని నాకైతే ఏమనిపించలేదు భయ. శ్రీవిష్ణు అన్న యాక్టింగ్ పరంగా చూసుకుంటే బాగుంది. స్టోరీ కాన్సెప్ట్ శ్రీవిష్ణు అన్న 50 కోట్లు కొట్టింది కదా, ఇప్పుడు 100 కోట్లు కొడతారా? కొట్టొచ్చు భయ, 100% కొట్టొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే మంచి కంటెంట్ ఉంది, పన్ను ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్కి ఎమోషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.